ఒక విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అక్కడికి ఊచ చేయగలిగిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. అయితే యూదుల ఆచారం ప్రకారం ఈ వ్యక్తికి స్వస్థత ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఆచారం ప్రకారం అయితే స్వస్థత ఇవ్వకూడదు. మరి విశ్రాంతి దినమున మేలు చేయాలా, కీడు చేయాలా? ఇప్పుడే స్వస్థత ఇస్తే మేలు, చెయ్యకపోతే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభు ఎవరికి స్వస్థత ఇచ్చాడు? ధర్మశాస్త్ర బోధకులు చెప్పింది విన్నాడా? ఊచ చేయవానికి స్వస్థత ఇచ్చాడా? అంటే న్యాయం తరపున నిలబడ్డాడా, ఆచారం తరపున నిలబడ్డాడా? మరి మీరు ఆచారం కావాలా, న్యాయం కావాలా? నోట్లోకైతే న్యాయం కావాలండి, ఆచరించడానికైతే ఆచారము. అయ్యేమా ఆడుకుంటావు, ట్యాబ్లెట్లు జరిగినాడు జరుగుతున్నావు తల్లా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.